శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ సుస్వాగతం అండి. మనం మొదటి అధ్యాయంలో అర్జునుడి సంశయం ఎలా ఉంది, ఆయన ఎలా దుఃఖపడ్డారు, ఆయన విషాదం ఎలా ఆయన్ని అలుముకుంది అనే విషయాన్ని చూసాము. అలానే మునుపటి పాఠంలో రెండో అధ్యాయంలో మొదట్లో కృష్ణస్వామి యొక్క ఉపదేశం ఎలా ఉన్నది, ఎలాగ ఆయన అచేతనావస్థలో ఉన్నటువంటి అర్జున్ని యొక్క ఉత్సాహాన్ని కొంచెం పరుషంగా తిడుతూనే అంతలోనే సముదాయిస్తూ, లేదురా అబ్బాయి నువ్వు తప్పకుండా చేయగలవు, ఉత్తిష్ట జాగ్రత్త అన్నట్టుగా ఆయన్ని తట్టి లేపే శ్లోకాలు రెండు కూడా మనం మునుపుటి పాఠంలో చదువుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మన ముందర అర్జునుడు ఎలాగ తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణస్వామి తెలియజేసినటువంటి విజ్ఞాన భూయిష్టమైనటువంటి ఉపదేశాన్ని కొంత అర్థం చేసుకున్నాడు, కానీ ఇంకా క్లారిటీ రాలా. ఇది ఎలా అంటే, మనం చాలా దుఃఖంలో ఉన్నప్పుడు మన స్నేహితులు కానీ మన గురువులు కానీ చెప్పిన విషయం పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే మన మన విషాదం ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళిపోలా. మీరు అందుకనే గమనిస్తే కనుక మన సంప్రదాయంలో ఒక 10 రోజుల పాటు ఎవరైనా వెళ్ళిపోతే గనక 10 రోజుల పాటు మనం మైల పాటిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు ఆ 10 రోజులు ఎందుకు అలానే ఉండాలి అనంటే, మనకి జరిగినటువంటి ఏదైతే నష్టం ఉన్నదో అది చాలా చిన్నది కాదు. దా ప్రభావంలో నుంచి మనం బయటికి రావాలంటే కొంత సమయం కావాలి. ఆ సమయాన్ని కూడా ఎలా గడపమన్నారు? సత్కాలక్షేపం చేయమన్నారు. జ్ఞాన సముపార్జన చేసుకోవడానికి గరుడ పురాణాదులు చదువుకుంటూ, నిజమైన నిజం అంటే ఈ ప్రపంచాన్ని అంతటినీ నడిపిస్తున్నటువంటి కర్మ సిద్ధాంతము మనకి గరుడ పురాణంలో విశదమవుతుంటుంది. ఆ గరుడ పురాణాన్ని గురువుల ద్వారా తెలుసుకుంటూ, అలానే మనకి కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉన్నదో అది ప్రధానంగా మానసికమైనటువంటి దుఃఖం. మానసికమైనటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి బంధువులందరూ కూడా ఒకే చోట గడుపుతూ నెమ్మదిగా ఒకళ్ళతో ఒకళ్ళు బలాన్ని పుంజుకుంటూ మరల మామూలు స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజమైనటువంటి ఒక ఇది వైజ్ఞానికమైనటువంటి విషయాలతో కలిసినటువంటి మన సాంప్రదాయికమైనటువంటి విషయం అనమాట. సో ఇది అయింది. ఇంకా పూర్తిగా అర్జునుడు తన విషాదపూరితమైనటువంటి మనస్థితిలో నుంచి బయటికి రాలేదు. ఇంకా రాకుండానే ఆయన అడుగుతున్నాడు. మళ్ళా అడిగిందే అడుగుతున్నాడు. మొదటి అధ్యాయంలో అడిగిందే ఇంకొక రకంగా అడుగుతున్నాడు. ఏమని? కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. ఇషుభిః ప్రతియోత్స్యామి ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. పూజార్హా వరిసూదన. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన. దీనిలో రెండు సంబోధనలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. కృష్ణస్వామిని అర్జునుడు రెండు రకాలుగా సంబోధిస్తున్నాడు. మొదటిది వచ్చేసి మధుసూదన, రెండవది వచ్చేసి అరిసూదన. అంటే సహజంగా రెండిట్లో కూడా ఈ సూదన అనే ఒక పదం ఉందండి. సూదన అంటే ఎవరైతే చంపాడో ఆయన. ఎవరిని? మధు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడిని చంపాడు. అలానే అరి అనగా శత్రువులని చంపినటువంటి కృష్ణస్వామి అని. ఈ సంబోధనలు ఏమి తెలియజేస్తున్నాయి అంటే,
కృష్ణుడిలో ఉన్నటువంటి సహజమైనటువంటి వీర్యపు అంశ అక్కడ కనిపిస్తోంది. అలానే ఆయనలో ఉన్నటువంటి దైవాంశ కూడా కనిపిస్తోంది. సంబోధనలోనే కనిపిస్తోంది. ఎందుకంటే అర్జునుడికి తెలిసినటువంటి పార్శ్వములు చాలా మిగతా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అర్జునుడు కృష్ణస్వామికి భక్తుడు, బావ, అలానే మిత్రుడు. బంధుత్వము ఉన్నది, మిత్రత్వము ఉన్నది, అలానే ఆరాధ్య భావన కూడా ఉన్నది. కాబట్టి ఆయనకి తెలిసినంత కృష్ణుడు మనకు తెలీదు. కానీ అలాంటి అర్జునుడు కూడా కొంచెం మోహానికి గురయ్యి, కొంచెం అజ్ఞానానికి గురయ్యి, సంశయంలో పడి, విచారంలోకి పూర్తిగా మగ్నుడైపోయాడు. కాబట్టి ఈయన అడుగుతున్నాడు ఏమని? ఓ కృష్ణస్వామి, నేను కథం భీష్మం అహం సంఖ్యే. సంఖ్య అంటే అక్కడ యుద్ధము అని అర్థం అనమాట. సంఖ్యే యుద్ధమునందు అహం నేను, కథం ఎట్లా, భీష్మం ద్రోణంచ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి ఇద్దరినీ కూడా ఇషుభిః ప్రతియోత్స్యామి. ఇషు అనేదానికి బాణము అని అర్థం అండి. ఇషు ఉకారాంత పుల్లింగ శబ్దం, ఇషు శబ్దం. ఇషుభి బాణముల చేత నేను ఎలాగా ప్రతియోత్స్యామి యుద్ధము చేయగలను. అంటే వాళ్ళు నాతో యుద్ధం చేస్తారు, నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను. ఇది ఎలా సంభవం అసలు? నేను ఈ చేతులతో ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కాళ్ళు ఎన్ని వందల సార్లు కడిగాను. ఆ కాళ్ళు కడగ్గా వచ్చినటువంటి ఆ నీటిని ఎన్నిసార్లు నేను ప్రోక్షణ చేసుకున్నాను. ఎన్నిసార్లు నేను నా జీవితంలో కష్టకాలంలో వాళ్ళనే తలుచుకొని, వాళ్ళు సూచించినటువంటి మార్గంలో ఉంటూనే కృతార్థునయ్యానే. అలాంటి నేను ఎలాగసలు నేను వాళ్ళ మీద బాణాలు వేయగలను? అది కూడా ఆ బాణం ఎందుకు వేయాలట? ప్రతియోత్స్యామి. వాళ్ళు వేసిన బాణాలకి ప్రతిగా, రిప్లైగా నేను బాణాలు వేయాలా? ఎలా ఎలా అలా కుదురుతుందది? ఇన్నాళ్ళు నేను అసలు వాళ్ళ వైపు బాణం వేశానంటే అదేదో నమస్కారాత్మకములైనటువంటి బాణాలు ఎప్పుడైనా వేసి ఉంటానేమో. ఎందుకంటే విలువిద్యలో నాకు చాలా ప్రావీణ్యం ఉంది. చాలా సార్లు వాళ్ళిద్దరు ఎదురుకుండా నేను విలువిద్య ప్రదర్శన కూడా చేశాను. విద్యా ప్రదర్శన కూడా చేశాను. అప్పుడు ఎప్పుడైనా వేసుంటే నమస్కారాత్మకంగా ఆ బాణం చక్కగా వెళ్ళి వాళ్ళ పాదాల యందు పడేటట్టుగా వేసుంటాను. కానీ ఈ రోజున నేను అసలు వాళ్ళని చంపడానికి ఎలా వేయగలను? ఎందుకుట? వాళ్ళు నాకు ఈ జన్మకి పూజార్హులు. ఒకలేమో సాక్షాత్తుగా తాతగారు. వంశానికే మూలంగా ఉన్నటువంటి తాతగారు ఒకవైపు ఉన్నారు, భీష్మాచార్యులు వారు. రెండో వైపేమో అసలు నేను ఈరోజు ఈ బాణాన్ని ఇలా పట్టుకొని, ధనుస్సుని ఇలా పట్టుకొని, ఇలా నేను ప్రదర్శన ఏంటి ఇలా మహాయోధుడిగా ఈ ప్రపంచంలో నేను ప్రసిద్ధికి వచ్చానంటే దానికి కేవలం ద్రోణాచార్యులు వారే కారణం కదా. అలాంటి వాళ్ళ మీదకి నేను ఎలా వేస్తాను? ఇది ఇక్కడ అర్జునుని యొక్క మనస్సులో ఉన్నటువంటి భావన. ఈ భావన ఎలా ఉన్నది? ఆయన పూర్తిగా మానసికమైనటువంటి ఒక పురుషుడుగా మనకిక్కడ కనిపిస్తున్నాడు. ఈయనకి ఈ సందర్భంలో అసలు ఈ యుద్ధం వల్ల ఈ ప్రపంచంలో రాబోయే మార్పులేమిటి? ఈ యుద్ధము అనే మిషతో కృష్ణుడు అధర్మాన్ని ఎలాగా కూకటి వేళ్లతో పీకేసి అవతల పడేద్దాం అనే ఒక విశ్వమాయ ఏదైతే ఆయన రచించాడో అది ఈయనకి తెలియదు ఈ సందర్భంలో. ఎందుకంటే ఆయన ఇప్పుడు మోహాక్రాంతుడై ఉన్నాడు. ఎప్పుడైతే మనం మోహాక్రాంతులమై ఉంటామో పెద్ద సత్యం అనేది మన ముందర ఆవిష్కరింపబడదు. మనం ఎప్పుడైతే మోహంలో ఉంటామో చిన్న చిన్న విషయాలే మనకు సరిగ్గా అర్థం కావు. ఈ విశ్వం అంతా దేని వలనైతే ప్రభావితం అవుతుందో అది ఎలా కనిపిస్తుంది? ఆ పరమ తథ్యం ఎలా కనిపిస్తుంది? కనిపించదు. మోహము చేత ఆక్రాంతం అయిపోయింది. ఎలాగైతే ఇప్పుడు మనం హోమాలు ఇత్యాదులు చేసుకునేటప్పుడు బాగా పొగొచ్చేసింది అనుకోండి. బాగా పొగొచ్చేస్తే ఇంటి నిండా పొగ అయిపోతుంది. ఇంటి నిండా పొగ అయిపోతే కంటి నిండా పొగ అయిపోతుంది. కంటి నిండా పొగ అయిపోతే అసలు ఏమి కనిపించదు. కళ్ళెమ్మడి నీళ్లు గారిపోతూ ఉంటాయి కదా. అలాంటి స్థితిలో మనకి ఇంటి మొత్తంలో ఏవి ఎక్కడున్నాయి, ఎవరు ఎలా ఉన్నారు అవన్నీ కనిపిస్తాయా? కనిపించదు. అలానే ఈయన కూడా మోహాక్రాంతుడై ఉన్నాడు కాబట్టి కృష్ణ భగవానుని యొక్క విశ్వమాయ ఏదైతే ఉన్నదో ఆ విశ్వమాయలో ఈ యుద్ధము అనేది ఒక చిన్న పావు మాత్రమే.
దీనివలన అధర్మం వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షాళన చేయబడుతున్నారు. ఇత్యాది బ్రహ్మాండ సత్యములు ఏవి కూడా ఆయనకి గోచరం కావట్లేదు, ఆయనకి కనిపించట్లేదు. ఇది ఇప్పుడున్నటువంటి స్థితి. ఒక్కసారి మనం ప్రతిపదార్థాన్ని చూద్దాం. హే హరిసూదన అంటే శత్రు సంహారకుడమైనటువంటి ఓ మధుసూదన కృష్ణస్వామి, పూజార్హౌ అంటే పూజకి తగినటువంటి వాళ్ళు ఎవరు? ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ లాగా వచ్చింది. పూజార్హా వరిసూదన అంటే పూజార్హౌ హరిసూదన, అయవాయావ సంధి అని ఒక సంధి అనమాట ఇది. పూజార్హౌ అనే ద్వివచనం కాబట్టి ఈ పూజార్హౌ అనే దానికి ఏంటి? అర్హ అంటే యోగ్యుడు అని అర్థం. దేనికి యోగ్యుడుట? పూజకి యోగ్యుడు. పూజ అనగానే ఏమిటి? పూజ అంటే మనం ఎవరినైనా అడిగితే ఏం చెప్తారండి? ఏదో అక్షతలు తీసుకొని వచ్చి అలా వాళ్ళ మీద పడేయాలి, కొన్ని నీళ్ళేవో పెట్టాలి, దీపం ఏదో వాళ్ళు ఎదురకుండా వెలిగించాలి, ధూపం ఏదో వెలిగించాలి, ఏదో మనం తినాలి కదా కాబట్టి వాళ్ళకు కూడా మనం నైవేద్యం పెట్టాలి అన్నట్టుగా మనకు మామూలుగా ఎవరినైనా అడిగినా చెప్తారు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే స్వావధికోత్కృష్టత్వ ప్రకారక జ్ఞానజనక వ్యాపార అంటే, తండ్రి లేదా తల్లి, నీవు నాకు ఆధారభూతురాలవు, నీకంటే నాకు కావాల్సినది ఈ ప్రపంచంలో ఏమీ లేదు అని తెలియజేయడానికి మనుషులు దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి వ్యాపారం ఏదైతే ఉన్నదో, వ్యాపారము అంటే బిజినెస్ అని కాదు, వ్యాపారం అంటే పని అని అర్థం. మనం ఏదైతే పని చేస్తామో దాన్ని మనం పూజ అని అంటాం. ఇప్పుడు ఉదాహరణకి గోపూజ చేస్తున్నాం అనుకోండి. గోపూజ చేయాల్సిన విధానం వేరు, మనం మామూలుగా మన ఇంట్లో పంచాయతన పూజ కానీ దేవతారాధన కానీ చేయాల్సినటువంటి తీరు వేరు, తల్లిదండ్రుల్ని పూజించాల్సినటువంటి తీరు వేరు, పుస్తకాల్ని పూజించాల్సినటువంటి తీరు వేరు. తీరు అంటే ఆ క్రియాకలాపం వేరుగా ఉండొచ్చు, కానీ అన్నింటిల్లోనూ ఉన్నటువంటి మౌలికమైనటువంటి విషయం ఇదే. ఏమిటది? మీరు నాకు ఆధారభూతులు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు కూడా తెలియజేయడానికి ఈ పని చేస్తున్నాను. ఆ బుద్ధితో మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం పూజ అంటాం. ఇలాంటి పూజకి అర్హులు ఎవరు అంటే వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? భీష్మంచ ద్రోణంచ. భీష్మాచారుని అట్లే ద్రోణాచార్యుని కూడా సంఖ్యే యుద్ధమునందు అహం నేను ఇషుభి బాణముల చేత కథం ఎట్లు ప్రతియోత్స్యామి ఎదిరించి యుద్ధము చేయగలను అని అడుగుతున్నాడు. అంటే తన మనస్సులో ఉన్నటువంటి ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అంటారు ఆంగ్ల భాషలో. అంటే తన మానసికమైనటువంటి ఒక ఉద్రేకాన్ని కృష్ణస్వామి ఎదుట అర్జునుడు ఆవిష్కరించారు. ఇది ఒక్కసారి మళ్ళా శ్లోకం మనం చెప్పుకుందాం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన అని అర్జునుడు చెప్పాక, ఇప్పుడు అర్జునుడు ఇంకా తన మనసులో ఉన్నటువంటి ఇంకా గాఢమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడనమాట. ఇది కొంచెం పెద్ద శ్లోకం. గురూన్ హత్వా హి మహానుభావాన్, గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే, శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాన్స్తు గురూనిహైవ, హత్వార్థకామాన్స్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మనం ఏదైనా ఒక శ్లోకాన్ని చదువుకునేటప్పుడు 1కి 4 సార్లు నెమ్మదిగా ఒక స్వరంతో పాటుగా గనక మనం ఆ శ్లోకాన్ని చదువుకుంటే
కొంతలో కొంత ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థము మనకి గోచరించే అవకాశం ఉందండి. అందులోనూ ప్రత్యేకంగా మనం భారతీయులం గదా! భారతీయమైనటువంటి భాషలన్నీ గూడా సంస్కృతంలో నుంచే వచ్చాయి గాబట్టి, మనకి మన భాష కొంచెం బాగా తెలిస్తే, తల్లి భాష అయినటువంటి సంస్కృతం గూడా కొంచెం తెలిసే అవకాశం ఉంది. అదొకటి. 2 మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మన సంప్రదాయంలో మంత్రములే దేవతలు అని కూడా ఉన్నదండి. ఇప్పుడు దేవత అనంటే ఎవరు? దేవత అనంటే ఏదైతే విగ్రహాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆవిడో, ఆయనో దేవత అని ఒక అభిప్రాయము. 2 ఈ ప్రకృతిలో ఏదేదైతే అమ్మ తల్లి నుంచి ఆవిర్భవించిందో అది అంతా గూడా దేవతా స్వరూపమే అని అది గూడా ఒక అభిప్రాయము. చెట్టు, చేమ, పుట్ట, నీరు, కొండ, రప్ప అన్నీ, అన్నీ దేవతా స్వరూపములే అని ఒక అభిప్రాయము. ఇదిట్లా ఉంటే ప్రత్యేకంగా వేదములన్నీ గూడా దేవతా స్వరూపములే. వేదము అనగా మనకు మళ్ళా కనిపించేదేంటి? వినిపించేదేంటంటే శబ్దమే. కానీ శబ్దము అనే ఒక తొడుక్కొని లోపల ఉన్నవన్నీ గూడా దేవతలే. శబ్దమనేది ఏదైతే మనకు వినిపిస్తోందో అది కేవలము పై పొర మాత్రమే. ఆ పై పొరలోకి ఎప్పుడైతే మనం త్రొంగి చూడగలుగుతామో, ఎప్పుడైతే మనం కొంచెం తపస్సుని అవలంబించి తీక్ష్ణముగా, సుదీర్ఘముగా, నిరంతరముగా ఆ శబ్దాల మీద ధ్యాస పెడుతూ ఉంటే నెమ్మదిగా లోలోపల ఉన్నటువంటి దేవతా స్వరూపము మనకి గోచరమవుతుంది. ఇది ఏదో నేను చెప్తున్నటువంటి మాట గాదు. మనము భర్తృహరి వాక్యపదీయము అని ఒకటున్నదండి. భర్తృహరి వాక్యపదీయంలో భర్తృహరి స్వామివారు ఆయనేం జెప్పారంటే, శబ్దము అనేది రకరకాల పొరలుగా ఉంటుంది. ఈ ప్రపంచం అంతా గూడా ఆ శబ్ద బ్రహ్మము నుండే ఉద్భవించింది అనే ఒక ఆలోచన వారు చేశారన్నమాట. శబ్ద బ్రహ్మ అనే పదం మనకక్కడ వినిపిస్తుంది. అంటే బ్రహ్మ అనే దానికి అర్థం ఏమిటి అంటే, దేని నుండైతే ఈ ప్రపంచం అంతా గూడా ఆవిర్భవించిందో అది బ్రహ్మ అనన్నాం. మరి ఆ బ్రహ్మగారిని ఇంకొక విశేషణంతో యోజన చేశారు. అదే శబ్దము. అంటే శబ్దమే బ్రహ్మ. మరి ఈ శబ్దమే బ్రహ్మ అయితే, నేను మాట్లాడుతున్నటువంటిది గూడా శబ్దమే గదా! నేను శబ్దాన్ని క్రియేట్ చేయగలుగుతున్నాను కదా! నాలో నుంచి శబ్దం ఒస్తోంది గదా! మరి అదే బ్రహ్మమా అనంటే లేదండి. దానికి రకరకాల పొరలున్నాయి. ఇప్పుడు నువ్వేదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే నువ్వే తయారు జేశావు అనే అహంకారంలో నువ్వున్నావో, అది కేవలము వైఖరీ రూపమైనటువంటి శబ్దము యొక్క అత్యంత బహిర్గతమైనటువంటి ఒక విషయము. ఆంతరింగకమైనటువంటి విషయములు దానిలో చాలా ఉన్నాయి. పరా, ప్రత్యక్, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ రకంగా రకరకాలుగా ఉన్నాయి. అదో పెద్ద థియరీ మళ్ళా. అదో పెద్ద ఆలోచన. అది మనం అర్థం చేసుకోవాలంటే ఇంకొక సెపరేట్ క్లాసే పెట్టుకోవాలి దాని మీద. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏవైతే శబ్ద బ్రహ్మములు అని మనం అనుకుంటున్నామో, ఏ వేదములైతే దేవతా స్వరూపములని అనుకుంటున్నామో, అట్లాంటి గొప్ప శబ్దములే సంపూర్ణ మహాభారతము, సంపూర్ణ రామాయణము. దానిలో అసలు ఎటువంటి ఆహ్, వైమత్యమే లేదు. అవన్నీ గూడా వేదతుల్యములే. ఇంకా బాగా చెప్పాలనంటే మహాభారతాన్ని పంచమ వేదము అని గూడా అంటారు. అందులోనూ మహాభారతంలోనూ కొన్ని జ్ఞానైక దృష్టములు అంటే జ్ఞానమును మాత్రమే వెదజల్లేటటువంటి కొన్ని భాగాలున్నాయి. అలాంటి భాగాలలో మనకి చాలా ప్రసిద్ధమైనటువంటిది శ్రీమద్ భగవద్గీత. కాబట్టి భగవద్గీతను ఎలా చదవాలి మనం? మనం ఎలాగైతే ఒక మంత్రాన్ని ఉపాసన చేస్తామో, అట్లా ఇది ఒక్కొక్క శ్లోకాన్ని ఉపాసన చేస్తే పొరలలో ఉన్నటువంటి దేవతలు మనతో మాట్లాడి వాళ్ళ ద్వారా మనం పునీతులమయ్యే అవకాశం చాలా ఉంది.
కాబట్టి ఈ శ్లోకాలను మనం చదువుకునేటప్పుడు చక్కగా ఇవన్నీ కూడా లోపల దాగి ఉన్నాయి అనే ఒక ఎరుకతో, అవేర్నెస్ అంటారు కదా ఆంగ్ల భాషలో, వి షుడ్ బి అవేర్ అనమాట. ఇది ఇది కేవలం బయటకు కనిపిస్తున్నటువంటి ఒక శబ్దం మాత్రమే కాదు, దీనిలో ఏదేదో ఉంది, ఇంకా లోపల చాలా ఉంది అనే ఒక భావనతో గనక మనం జాగ్రత్తగా ఉపాసిస్తే మనకి చక్కగా శ్రేయో మార్గంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాన్స్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఏమిటంటే మనం కొంచెం దుఃఖాక్రాంతులమైనప్పుడు, విచారగ్రస్తులమైనప్పుడు మనము కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాం. అంటే మనం మాట్లాడే దానిలో మన బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు అనే విషయము, అట్లే మనం మాట్లాడే దాని వల్ల మన గౌరవం పడిపోతుంది ఇత్యాది విషయాలు కూడా మనం మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాం. అట్లే ఇప్పుడు చింతాక్రాంతుడైనటువంటి మన అర్జునుడు చెప్తున్నాడనమాట. రుధిర ప్రదిగ్ధాన్ అన్నాడండి. రుధిరం అంటే రక్తం, ప్రదిగ్ధం అంటే రక్తసిక్తమైనటువంటిది. రక్తసిక్తం అంటే రక్తలిప్తమైనటువంటిది. అంటే మనం ఏదైనా యుద్ధంలో భోజనం చేయాలనుకోండి, లిటరల్గా చెప్తున్నాను అనమాట. యుద్ధం జరుగుతోంది, ఆకలేస్తోంది. యుద్ధం జరుగుతూ ఉండగా ఆకలేస్తోంది అనుకోండి, ఏ చేత్తోనైతే మనం యుద్ధం చేసామో అదే చేత్తో మనం ఏదో ఒకటి తినాలిగా, ఆకలేస్తోందిగా. మరి యుద్ధం చేసేటప్పుడు చేతికి రక్తం అంటకుండా ఉంటుందా? అది మన రక్తమే అవ్వచ్చు, ఇంకొక జంతువు రక్తం అవ్వచ్చు, ఇంకొక మనిషి రక్తం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదే రుధిరం. ఆ రుధిర సిక్తం ఏదో రకంగా ఆ రక్తం వచ్చి నువ్వు తినేదానిలో పడచ్చు. ఎందుకంటే నీకు యుద్ధం చేసేటప్పుడు బతకడం అనేది చాలా ప్రధానమైనటువంటిది. మిగతా సమయాలలో మడి, ఆచమనము, దిక్కు, నైవేద్యము ఇత్యాదులన్నీ కూడా మనం ఆలోచించుకొని భోజనం చేస్తాము. కానీ ఆ యుద్ధంలోకెళ్ళాక అదంతా ఉండదు. నువ్వు బతకాలి, బతకడమే అక్కడ ప్రధానము. మరి బతకడమే ప్రధానమైనప్పుడు మిగతా నియమాలన్నీ కూడా ఇంకా కరిగిపోతాయి. అందుకనే మనకి చాలా ఆపద్ధర్మాలున్నాయి. ఆపదలో ధర్మాలు వేరు, నిత్య ధర్మాలు వేరు. మనం ఆపద్ధర్మాల్ని నిత్యంగాను, నిత్య ధర్మాల్ని ఆపద్ధర్మాలుగాను, రకరకాలుగాను సాంకర్యం సాంకర్య దృష్టితో చూసి చాలాసార్లు ప్రయోగిస్తూ ఉంటామనమాట. సో ఇక్కడ రుధిర ప్రతిగ్ధన ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు చెప్పినట్లుగా గనక నేను ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేశానంటే చివరికి నేను రక్తసిక్తమైనటువంటి భోజనాన్ని చేయవలసి రావచ్చు. అలానే ఇప్పుడు నేను యుద్ధంలో గెలిచిన తర్వాత ఏవైతే సుఖాలు, భోగాలను నేను అనుభవిస్తానో అవన్నీ కూడా రక్తసిక్తమే అన్నట్లుగా అయిపోతాయి. ఎలాగైతే యుద్ధం చేసేటప్పుడు చేసే భోజనం రక్తసిక్తమయ్యే అవకాశం ఉన్నదో, అట్లే యుద్ధం అయిపోయిన తర్వాత నేను ఏవేవైతే భోగాలను అనుభవించబోతానో అవన్నీ కూడా రక్తసిక్తాలే. ఆ రక్తం ఎవరిదో కాదు, నా తల్లిదండ్రులదే, నా పెద్దలదే, నా గురువులదే, నా మిత్రులదే అని ఒక ఒక ఎమోషనల్ స్టేట్లో ఆయన ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు ఆయన, సహజంగా భిక్ష అని అంటే ఏమిటంటే, ఏదైతే ఏదైతే తినకపోతే నేను చనిపోతానో అది తినడానికి, అది తెచ్చుకోవడానికి నేను అది ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాను. అడుక్కొని నేను ఏదైతే తెచ్చుకుంటానో దాన్నే భిక్ష అంటారు. దాన్నే భైక్ష్యం, ఆ పనిని భైక్ష్యం, ఆ రకంగా తెచ్చుకున్నటువంటి తిండిని భైక్ష్యం అని కూడా అంటారు. వెళ్ళి అడుక్కొని తెచ్చినటువంటి ఒక భోజనాన్ని భైక్ష్యం అని అంటారు. ఈ వృత్తి ఏదైతే ఉందో అంటే భిక్షాచర్యం, భిక్షాటన, మధుకర వృత్తి ఇత్యాదిగా ఏదైతే ఒక పని ఉన్నదో అది సహజంగా క్షత్రియులు చేయరాని పని అని అంటారండి. ఎందుకంటే క్షత్రియుడి యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటంటే ధర్మాచరణమగ్నులైనటువంటి వాళ్ళని రక్షించడం, దేశంలో ధర్మాన్ని ఆచరించేటట్టుగా, ప్రజలందరూ ధర్మాన్ని ఆచరించేటట్టుగా
ఒక వ్యవస్థని కల్పించడం, రాజ్యాన్ని పాలించడం ఇత్యాదులు వాళ్ళ పని గాని దానికోసం భిక్షను ఆచరించమని ఎక్కడా లేదు. ఇప్పుడు మనం వర్ణధర్మాలు గనక కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బ్రాహ్మణుడి యొక్క పని ఏమిటయ్యా అంటే అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహ అని అన్నారు. మొత్తం 6 కర్మలు చెప్పారు. యజనం, యాజనం అంటే తాను చక్కగా దేవతోద్దేశేన ద్రవ్యత్యాగ యాగ అన్నారు. యజ్ఞము అనగానే ఏమిటంటే దేవతలను ఉద్దేశించి ద్రవ్యాలను వదిలిపెట్టడం. ఇక్కడ దేవత అనగా మళ్ళా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా రకరకాల దేవతలు ఉంటారు. ఆ రకరకాల దేవతలలో ఒక రకములైనటువంటి దేవతలను ఉద్దేశించి ఒక పద్ధతిలో యాగాల్ని చేయడం, అట్లే తాను ఇన్ఫ్లుయెన్సర్ కూడా అవ్వాలి. బ్రాహ్మణుడి యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏమిటంటే తాను ఆచరిస్తూ ఎదుటివాడు కూడా దాన్ని ఆచరించేటట్లుగా చేయగలగడం. అంటే అంత శ్రద్ధగా తాను ఆచరిస్తూ దానిలో ఉన్నటువంటి సూక్ష్మాలను ఎదుటివారికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది తన యొక్క ప్రధానమైన పని. కాబట్టి యజనం, యాజనం. ఇంకొకళ్ళు యాగం చేస్తూ ఉంటే దానిలో యజమానిగా ఉండగలగడం. అట్లే అధ్యయనం, అధ్యాపనం. తాను చక్కగా చదువుకోవాలి, పక్కన వాడికి చక్కగా చెప్పాలి. ఇది కూడా తన పని. దానం, ప్రతిగ్రహ. దానం తీసుకోవాలి, దానం ఇవ్వాలి, ప్రతిగ్రహణ చేయాలి. సందర్భానికి అనుసారంగా ఎప్పుడైతే తాను పెద్ద పెద్ద యాగాలు చేస్తాడో దానిలో చక్కటి దానాలు చేయాలి. తన పెళ్లిలో కానీ ఉపనయనంలో కానీ ఇత్యాదిగా ఎప్పుడెప్పుడైతే సంస్కారాలు వస్తాయో ఆయా సంస్కార అంగాలుగా కూడా దానం చేయాలి. ఏమండి, మనం ఉపనయనాల్లో, వివాహాల్లో దానం చేయడం అనేది మర్చిపోతున్నాం నిజానికి. దానిలో కూడా బోల్డ్ అన్ని దానాలు విహితంగా ఉన్నాయి. కాబట్టి ఆయా దానాలు కూడా చేయాలి. ప్రతిగ్రహణ కావాల్సి వచ్చినప్పుడు ప్రతిగ్రహణ చేయాలి. సో మొత్తంగా ఇతని వృత్తి గనక మనం చూస్తే, వృత్తి అంటే తాను చేసే పని. బ్రాహ్మణుడు చేసే పనిలో ఎక్కడా కూడా ఏదో దాచుకోవాలని కానీ, దేన్నో పెంచుకోవాలని కానీ, ఏమండి ఆక్రమణలు చేయాలని కానీ ఇత్యాదిగా ఏమీ లేదు. ఈతని వృత్తి, ఇతని పని సంపూర్ణంగా జ్ఞానం చుట్టూతా తిరుగుతోంది. మీరు యాగాల్ని కానీ యజ్ఞాల్ని కానీ చూసినా అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వైపు వేసే అడుగులే. అధ్యయనం పరిపూర్ణంగా జ్ఞానమే. దానం, ప్రతిగ్రహ ఈ రెండు ఏంటంటే ఈ ఉపాధులను ఉంచుకోవడానికి. ఉపాధి అనగా ఇక్కడ శరీరం. దైవప్రాప్తమైనటువంటి మానుష శరీరాన్ని ధర్మాచరణ వైపు మళ్లించుకోవడానికి, ఉంచుకోవడానికి తాను చేసేటటువంటి పని. కాబట్టి ఇతని పని ఇలా ఉంటుంది. ఇతని పనిలో భైక్ష్యం అనగా భిక్షాటన చేసినా ఏమి పెద్ద ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఇతనేమి రాజ్యాలు ఏలాల్సిన అవసరం లేదు. ఇతను నలుగురిని భయపెట్టాల్సిన అవసరం లేదు. ఇతను నలుగురిని క్రమశిక్షణలోకి, అంటే లార్జర్ ఏమనాలి పాపులేషన్, పెద్ద పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మనుష్యులని ఒక తాటి మీదకి తేవాల్సిన అవసరాలు లేవు. తనను ఆశ్రయించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక తాటి మీద తేవాలి. అది కూడా ఎలాగా? ఉపదేశం ద్వారా, తాను ఆచరించి చూపించడం ద్వారా. కాబట్టి బ్రాహ్మణుడి యొక్క వృత్తి భైక్ష్యం. ఇదేమంటున్నాడు చూడండి, పరధర్మో భయావహ అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇంకొకటి పని నువ్వు చేసావంటే చాలా డేంజరస్. ఎందుకంటే అది ఎక్కడికి నిన్ను దారి తీస్తుందో తెలియదు. ఎంతటి సాంకర్యం వైపు అది మనల్ని తీసుకొని వెళ్తుందో మనకు తెలియదు. ఈయన ఏమంటున్నాడు అర్జునుడు, భైక్ష్యమపీహ లోకే, ఈ లోకంలోనే నేను భిక్షాటన చేసుకోనైనా బతుకుతానయ్యా. ఎందుకు అంటే గురూన్ అహత్వాహి. హత్వ అంటే చంపి, అహత్వ అంటే చంపకుండా. ఇప్పుడు నాకు నా ఎదురుకుండా 2 మార్గాలు ఉన్నాయి. నేను యుద్ధాన్నైనా చేయొచ్చు, యుద్ధాన్ని చేయకుండానైనా ఉండొచ్చు. నేను యుద్ధాన్ని చేయకుండా ఉన్నానే అనుకోండి, ఇక్కడి నుంచి పారిపోవచ్చు. ఇక్కడి నుంచి పారిపోయిన తర్వాత నేనేం చేయొచ్చు? ఇకపైన నేను క్షత్రియుడిగా ఏ రాజ్యాన్నో పాలించడానికి యోగ్యుణ్ణి కాదేమో. ఎందుకంటే ఏ ప్రజా కూడా యుద్ధంలో నుంచి పారిపోయిన వాడిని రాజుగా చేయదు కదా. కాబట్టి ఇకపైన నేను రాజునవ్వను. నేను రాజును అవ్వకపోతే ఏదో పని అయితే చేయాలి కదా బతకడానికి. కాబట్టి నేను ఒక బ్రాహ్మణుడిగా, ఒక సన్యాసిగా మారిపోయి
నేను ఒక బ్రాహ్మణుడిగా మారిపోయి కావాల్సింది అడుక్కు తింటాను. అదే ఇప్పుడు నేను వీళ్ళని యుద్ధంలో చంపి రుధిర ప్రదిగ్ధాన్ అన్నారు కదా ఇందాక. భోగాన్ భుంజీయ. ఇందాక ఇక దీనిలోనే చెప్తున్నారు కదా. రుధిర ప్రదిగ్ధాన్ భోగాన్ భుంజీయ అన్నారు కదా. నేను రక్తసిక్తమైనటువంటి భోగాలను అనుభవించే కంటే కూడా నా స్వధర్మమైనటువంటి విషయాన్ని వదిలేసి ఇంకొకళ్ళ ధర్మమైనటువంటి భిక్షాటనైనా చేస్తూ నేను హాయిగా ఉంటే బాగుంటుందేమో అని తనలో ఉన్నటువంటి ఒక చిన్న ఆలోచనని కృష్ణస్వామితో పంచుకుంటున్నారనమాట. ఒకసారి మనం శ్లోకాన్ని మళ్ళా చదువుకుందాం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాన్స్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. నేను నా గురువులని చంపే బదులు నా అర్థకామాలనే చంపేసుకుంటే సరిపోతుంది కదా. నా ఎదురుగుండా పూజార్హులైనటువంటి గురువుల్ని చంపే బదులు నాలోనే ఉన్నటువంటి అర్థకామాలని చంపేస్తాను. నేను బతకడానికి కావాల్సినంత అడుక్కు తింటాను అనే ఒక అర్థం వచ్చేటట్టుగా అర్జునుడు తనలో ఉన్నటువంటి ఆలోచనని కృష్ణుడితో పంచుకుంటున్నాడు అనమాట. మహానుభావాన్, మహాన్ అనుభవ యస్య సహ మహానుభావ. అనుభవ అనే దానికి ఏమిటంటే అర్థము తెలిసినవి చాలా ఉన్నవి అని అర్థం. మహాన్ అవి గొప్పవిట, గొప్పవైనటువంటి అనుభవాలు చాలా కలిగిన వాళ్ళు అర్థం. మహానుభావాన్ గొప్పవైనటువంటి విషయాలు చాలా తెలిసినటువంటి గురువును, ద్రోణాచార్యాది గురువులను అహత్వా, ఈ యుద్ధంలో నేను చంపాలనుకోవట్లేదు కదా. నేను ఒకవేళ వాళ్ళని చంపితే రక్తసిక్తమైనటువంటి సుఖాలను, అంటే రక్తం చిందిస్తే, అది కూడా నా సొంత వాళ్ళ రక్తం చిందిస్తే గాని నాకు సుఖం కలగట్లేదు కదా. రక్తసిక్తమైనటువంటి భోగముల కంటే వీళ్ళని చంపకుండా వదిలేస్తాను. ద్రోణాది గురువులను అహత్వా ఇహలోకే, ఇదే లోకంలో నేను అప్పుడు బతికే ఉంటా కదా. ఈ యుద్ధం నుంచి పారిపోతాను. పారిపోయి ఏదో ఒక చిన్న గ్రామంలో తలదాచుకుంటాను. అక్కడేం చేస్తాను? బతకాలిగా, తినాలిగా. నా దగ్గర ఏమి రాజ్యం ఉంది? నా దగ్గర ఏమి పొలం ఉంది? నా దగ్గర పోనీ ఏమైనా డబ్బులు ఉన్నాయా వర్తకం చేయడానికి? ఏమీ లేదు కదా. నా దగ్గర అన్నీ వదిలేసి వచ్చేసాను కదా. అప్పుడేం చేస్తాను? అడుక్కు తింటాను. భైక్ష్యమపి అంటే భిక్షమెత్తైనను భోక్తుం భుజించుటకు శ్రేయ మేలు. అంటే నా సొంత గురువులను, తండ్రులను, తాతలను చంపే కంటే కూడా నేను ఎక్కడైనా భిక్షాటన చేస్తూ తింటే సరిపోతుంది. ఇది మేలు. అర్థకామాను గురువును హత్వ అంటే ఇక్కడ గురువును అనే దానికి ద్రోణాదులు అనే అర్థం కాదండి. గొప్పవైనటువంటి అర్థకామాలను హత్వా సంహరించి, నేను వాళ్ళని చంపను, నా గురువులైనటువంటి వాళ్ళని చంపను. నేను గొప్పవైనటువంటి అర్థకామాలు, నేను ఈ యుద్ధం ఎందుకు చేయాలి? నాకేదో కోరిక ఉన్నది కదా. ఏమిటా కోరిక? నా స్వధర్మమైనటువంటి రాజ్యాన్ని నేను చెయ్యాలి, అది కూడా గొప్పగా చేయాలి అనే ఒకటి ఉంది. దాన్ని చంపేసుకుంటాను. నేను దాన్నే చంపేసి హత్వా ఇహ ఏవ ఈ లోకమునందే. ఇక్కడ ఎలా మనం చెప్పుకోవాలంటే అర్థకామాలను చంపుతాను అనేది ఒక అర్థమైతే, గురువులను గనక ఒకవేళ నేను చంపితే, గురువును హత్వ ఒకవేళ నేను గురువులను ఇక్కడే చంపినట్లయితే ఏమవుతుందిట? రుధిర ప్రదిగ్ధాన్ నెత్తుటి చేత తడిసినటువంటి, అంటే నెత్తురు యొక్క లేపనం, నెత్తురు యొక్క సంస్పర్శ కలిగినటువంటి భోగములను కథం భుంజీయ. కథం అనే దాన్ని మనం పైన శ్లోకం నుంచి కిందకి తెచ్చుకోవాలన్నమాట. ఎలా అనుభవించగలను అని అడుగుతున్నాడు. సో ఈ రెండిట్లో కూడా, ఈ రెండు శ్లోకాలలో కూడా మోహావిష్టుడైనటువంటి, విచారాక్రాంతుడైనటువంటి అర్జునుడు తన మనస్థితిని కృష్ణస్వామితో పంచుకుంటున్నారనమాట. ఒక్కసారి మళ్ళా మనం ఈ శ్లోకాన్ని చూద్దాం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే
హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అయ్యా, ఈ రకంగా మనం 2వ అధ్యాయంలో మరో 2 శ్లోకాలు చూసాము. మీకు ఏమైనా సంశయాలు ఉన్నాయా ఈ 2 శ్లోకాలలో? ఒకసారి మళ్ళీ మొదటి శ్లోకం కూడా చెప్పుకుందాం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మనం కొంచెం తీక్షణంగా గమనిస్తే గనక మొదటి అధ్యాయంలో కూడా ఇలాంటి శ్లోకాలు మనం చదువుకున్నాం. ఇదే అర్థం వచ్చేటటువంటి శ్లోకాలని మనం చదువుకున్నాం. 2వ అధ్యాయంలో ఒకసారి కృష్ణస్వామి తాను చేయాల్సిన ఉపదేశం కొంచెంగా చేసిన తర్వాత ఇంకా తనలో వస్తున్నటువంటి ఆ విచార శృంఖలని అర్జున స్వామి బయట పెడుతూ ఉన్నారు. ఆ రకంగా ఈ 2 శ్లోకాలు అయినాయి అన్నమాట. ఏమంటే ఒక్కసారి మనం గురువందనం చేసుకొని ఇవాళ పాఠాన్ని ఆపుకుందాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.